టైగర్ సినిమా నుంచి మనకు వరుసగా పూరి జగన్నాథ్ ఫ్లాప్లు కావచ్చు, విజయ్ దేవరకొండ కూడా వరుసగా ఫ్లాప్లు వస్తున్నాయి. సో ప్రతి సినిమా కూడా విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు రావడంతో ఈసారి గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ లో కింగ్డమ్ తో వస్తున్నాడు. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా అవంతరాలు వస్తున్నాయి. సో ఏంటంటే మూవీ పోస్ట్ పోన్ అవ్వడం కానీ, సో ఇప్పటికీ చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. సో ఈసారి అయినా కరెక్ట్ డేట్ కి వస్తాడా? ది విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో సార్థకం అవుతుంది. అందరూ మాట్లాడుకుంటారు. బ్లైండ్ గా చెప్పేస్తున్నా నేను ఓపెన్ గా, కింగ్డమ్ పెద్ద హిట్ రాసి పెట్టుకో. అంటే అంత గట్టిగా బల్లగుద్ది ఎట్లా చెప్తున్నా? ఇప్పటి వరకు వచ్చిన విజువల్స్, ఆ అన్న తమ్ముడి సాంగ్, అంతకుముందు ఉన్న హృదయమే సాంగ్, వీళ్ళు రిలీజ్ చేసిన చిన్న చిన్న గ్లిమ్స్, ఆయన మేక్ ఓవర్ చూస్తే అనిపించింది. కొన్ని మనం పోస్టర్ చూస్తే అర్థం. నీకు చాలా ఎగ్జాంపుల్ చేస్తాను. శ్రీనగర్ కాలనీ నుంచి కృష్ణానగర్ టు రోడ్ నెంబర్ 10కి ఎన్నిసార్లు పోయాం? చాలా కొన్ని లక్షల సార్లు పోయి ఉంటాం. మనకు ఎన్ని పోస్టర్లు కనిపిస్తాయి. అవి చూస్తే సినిమా హిట్టో ఫట్టో చెప్పగలవా లేదా? చెప్పొచ్చు. అంతే, అలా చెప్పా. ఓకే, కింగ్డమ్ లో ఏదో కనబడింది, ఏదో బరువు కనబడుతుంది నాకు. నెక్స్ట్ ఇక విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అంటావా? ఫ్యామిలీ మ్యాన్ కానీ, అంతకుముందు తీసిన ఖుషి హిట్, లైగర్ నుంచి తీసుకున్నా. లైగర్ ప్రాబ్లం ఏంటంటే డైరెక్టర్ ఆయనకి ఎప్పుడు విజువల్స్ చూపించలేదు, ఎప్పుడో ఒక చిన్న ఫైట్ చూపించాడు అంతే, వదిలేశాడు. ఇక మీదట వదలను, అన్ని దగ్గరుండి చూసుకుంటానని ఒక జాతీయ మీడియాకి చెప్పాడు, ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాన్ని కూడా ట్రోల్ చేసి నెపోటిజం మీద ఈయన ఏదో మాట్లాడేశాడు అని అన్నారు. బాలీవుడ్ లో బాయ్కాట్, అదేంటి నో రిలీజ్, కింగ్డమ్ నో రిలీజ్ అనేది ఒకటి ట్రెండ్ చేశాడు ఎవడో. ఆ మాట్లాడిన వాళ్ళు అసలు నువ్వు ఎందుకు వస్తావు ఇక్కడ, సినిమా ఎలా తీస్తావు అంటారు. అదేదో గ్రడ్జ్ పెట్టుకొని కావాలని ఎవడో చేయించినట్టే ఉంది, కానీ వాళ్ళు చేసినట్టయితే లేదు. బట్ ఇన్ని అడ్డంకులు పడుతున్నాడు అంటే నాకు దేవర గుర్తొచ్చింది, పుష్ప గుర్తొచ్చింది, ఈవెన్ కన్నప్ప కూడా గుర్తొచ్చింది. దేవరని అన్ని ఇబ్బందులే పెట్టారు, హిట్. పుష్పని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రపంచమంతా తెలుసు. అది 2000 కోట్లు కొలగొట్టి కూర్చుంది. ఇక మీదట రికార్డ్ ఎవడు అందుకుంటాడో తెలియదు. నెక్స్ట్ కన్నప్పని కూడా ట్రోల్ చేశారు, పాజిటివ్ టాకే తెచ్చుకుంది. బెదిరిచ్చో భయపెట్టో వాట్ ఎవర్, ఆ స్ట్రాటజీ అనుకుందాం, చివరికి పాజిటివే కదా, వెళ్ళిపోయింది కళ్ళ ముందు నుంచి. ఎవరు ఇప్పుడు ట్రోల్ చేయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు కింగ్డమ్ ని కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మోస్ట్ అసలు ఏ యాంగిల్ ఆయన మాట్లాడినా తప్పే. మొన్న లేక అక్కడికి రెట్రో ఈవెంట్ కి వెళ్ళి మాట్లాడింది కూడా పెద్ద వివాదం చేశారు, కేసులు కూడా వేసేది. అందుకని చెప్పేసి ఇవన్నీ పడతా వస్తా ఉంది. అందుకు ఇది కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంటే నానికి విజయ్ దేవరకొండ మధ్య ఫ్యాన్స్ మధ్య క్లాషెస్ ఉన్నాయని చెప్పేసి అది నేను క్లారిటీ ఇస్తా. యాక్చువల్గా ఏమైంది అంటే మన నాగ్ అశ్విన్ కి విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో ఫ్రెండ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి. ఓకేనా, ఎప్పటికైనా ఒరే నీతో నేను సినిమా తీస్తాను అనే క్లోజ్ ఫ్రెండ్స్. ఒరే నేను సినిమా తీస్తాను అంటే, ఒరే నేను ఒక సినిమా చేస్తున్నాను దగ్గరకు వచ్చాడు ఈ డైరెక్టర్. ఆ సినిమా ఏంటి, ఎవడే సుబ్రహ్మణ్యం. ప్రొడ్యూసర్ ఎవరు, అశ్విని దత్ గారి కూతురు. అఫ్ కోర్స్ వాళ్ళ ఆవిడే, తర్వాత సంగతి. అయితే ఇక్కడ ఏమైంది, వాళ్ళ ఆవిడ చెప్పిందే వినాలి, బికాస్ షీఈస్ ప్రొడ్యూసర్. తన రిక్వెస్ట్ ఏంటంటే, ఎలాగూ ఇంత ఖర్చు పెడుతున్నావు, 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు, ఇన్ని లొకేషన్స్కి వెళ్తున్నావు, దీంట్లో కొత్త ఫేస్ నువ్వు పెట్టి రిస్క్ చేస్తున్నావు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ రీచ్ అవ్వాలంటే ఒక తెలిసిన ఫేస్ని పెడితే మనం దీనికి డబల్ సంపాదించుకోవచ్చు అని మార్కెట్ స్ట్రాటజీ చెప్పింది. ఆబ్వియస్లీ దట్ ఈస్ ట్రూ. ఆ మార్కెట్ స్ట్రాటజీకి నా లొంగి నానిని తీసుకున్నారు. నాని తర్వాత విజయ్ దేవరకొండ, అలా ఒక ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఏందరూ ఏమంటున్నారంటే, నాని లేకపోతే విజయ్ దేవరకొండ ఎక్కడా? ఒకప్పుడు నాని పక్కన సైడ్ హీరోకి వచ్చి ఇప్పుడు హీరో అయ్యి ఎక్కడికో వెళ్తున్నాడు, మా నాని వల్లే భ్రమలో ఉన్నారు. సో ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది కాబట్టే నెక్స్ట్ మహానటిలోనూ చేయమంటే చేశాడు, కల్కిలో చేయమన్నా చేశాడు. ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళది కంటిన్యూ అయ్యింది, ఇప్పటిదాకా కంటిన్యూ అవుతా ఉంది. అంటే యాక్చువల్లీ నానినే విజయ్ దేవరకొండను ఒక పునర్జన్మ లాంటిది ఇచ్చి పైకి తీసుకొని వచ్చాడు, నాని వేసిన భిక్ష ఇదంతా అని చెప్పేసి అంటున్నారు అని ఆ ఫ్యాన్స్ అలా భ్రమ పడుతున్నారు. వాళ్ళు అలా అనేసరికి వీళ్ళు ఎవడరా నాని, ఎవరు నాని, ఫ్యాన్స్ ఎలా కొట్టుకుంటారు తెలుసు కదా, ఎవరు నాని, అసలు మీ నాని ఎంత, మా విజయ్ దేవరకొండ ఎంత, వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి సక్సెస్ చేశాడు, థియేటర్లు పెట్టాడు, అది చేశాడు ఇది చేశాడు, ఓన్ బ్రాండ్ లో రౌడీ బాయ్స్ పెట్టాడు, చూడు ఇంత షార్ట్ టైం లో ఇంత ఎదిగిన ఎవడన్నాడని వీళ్ళు, అంతా మేమేసిన ముస్తే కదా అని వీళ్ళు. ఆ డిషన్ కాస్త ఎక్కడికో పోయి ఈయన సినిమా వస్తే దాన్ని ఫ్లాప్ చేసే పనుల్లో, ట్రోల్ చేసే పనుల్లో వీళ్ళు, ఈయన సినిమా వస్తే దాన్ని ట్రోల్ చేసే పనుల్లో వీళ్ళు ఉన్నారు. బట్ ఇప్పటికైనా సరే దీనికి
అట్లీస్ట్ ఏమో చూసిన వాళ్ళు ఎంత పోతుందో నాకు తెలియదు, చూసిన వాళ్ళు మారండి. ఇక్కడ ఏమీ లేదు, నాగశ్విన్ వల్లే విజయ్ దేవరకొండ వచ్చాడు. నాని తన స్వతహాగా తన కష్టంతో వచ్చాడు. వీళ్ళిద్దరు కూడా ఒకరి ఎదుగుదలను చూసి ఒకరు ఇష్టపడే వాళ్ళే తప్పితే వాడంత ఎదుగుతాడా అని కసిగా పడే వాళ్ళైతే లేరు. వాళ్ళిద్దరి మధ్య అయితే ఏమీ లేవు. ఈ ఫ్యాన్స్ కొట్లాడుకుంటున్నారు, వీళ్ళే ట్రోల్ చేస్తున్నారు. అలాని నాని దగ్గరుండి వీళ్ళ ఫ్యాన్స్ తో చేయించట్లేదు, విజయ్ దేవర్ దగ్గరుండి కూడా నాని వాళ్ళని చేయించట్ల. ఇక్కడ ఇంకొక ప్రమాదం ఏంటంటే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారని తెలిసి విజయ్ దేవరకొండ సినిమా వస్తే వేరే వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని వేరే వాళ్ళు దాడి చేస్తే ఎలాగో వీళ్ళే చేశారని వాళ్ళు అనుకుంటారులే అని, మళ్ళీ నాని వచ్చినా కూడా వేరే వాళ్ళు ఈయన మీద దాడి చేయడం ఎలాగో వీళ్ళు అనుకుంటారులే, ఇది మిగతా వాళ్ళ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం